ఫ్రెండ్స్ 10th క్లాస్ పబ్లిక్ పర్పస్కి యాజ్ ఎ రివిజన్ యాజ్ టెస్టర్స్ అని ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ రీడింగ్ టెస్ట్ 2లో వచ్చరికి యాజ్ ఎ ఫిజిక్స్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ఫిజిక్స్ పేపర్ 20 మార్క్స్ పేపర్లో క్లియర్గా చెక్ చేసుకోండి. పేపర్ ఒకసారి క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే 20 మార్క్స్ పేపర్లో క్లియర్గా చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చరికి 4x1 4 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 1 మార్క్ క్వశ్చన్లో ఫాలోఅప్ చేసుకునే క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మ్యాచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫాలోఅప్ చేసుకుని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. డయాగ్రామ్ సింబల్స్ అని చెప్పేసి మన డయాగ్రామ్ పర్పస్కి సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం క్లియర్గా పాయింట్ ఆఫ్ ప్రకారం క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకోండి. సెక్షన్ 2లో వచ్చరికి మనం యూజ్ చేసే పర్పస్లో 4 మార్క్స్ అని చెప్పి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడుతుంది. మనం 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేసుకునే విధంగా క్వశ్చన్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకోండి. అదే ప్రాబ్లం కూడా ఇవ్వడం జరిగింది మనకి వచ్చరికి రెసిస్టెన్సీస్ నుంచి. ఎగ్జామినేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ ప్రాక్టీస్ చేయడానికి పబ్లిక్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ. సెక్షన్ 3లో వచ్చరికి 2x6 = 12 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ మనకి యాజ్ ఎ చాయిస్ అని మెయింటైన్ చేస్తున్నాడు. యాజ్ ఏ క్వశ్చన్స్ ఆఫ్ వ్యూ మనకు వచ్చే సిరీస్ ప్యారలల్ మీద క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నాడు అని చెప్పేసి మనం ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్ కవర్ చేసుకోండి క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం. సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు యాజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ అదర్వైజ్ ప్రాబ్లం కూడా అడిగాడు. యాజ్ ఎ డెరివేషన్ కూడా అడిగాడు. R = ρ/a అని చెప్పేసి ఇవ్వడం డెరివేషన్ కూడా అడుగుతున్నాడు. అదర్వైజ్ 8th క్వశ్చన్ వచ్చేసరికి మన క్వశ్చన్ ఆఫ్ వ్యూ డెరివేషన్ ఆఫ్ వ్యూ H = I² RT అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్ వ్యూ మనకి యాజ్వల్లీ 8th క్వశ్చన్లో చాయిస్ అని మెయింటైన్ చేశాడు. యాజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ వ్యూ చాయిస్ కూడా యాజ్వల్లీ సెక్షన్ వైజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ క్వశ్చన్స్ అని క్లియర్గా చెక్ చేసుకుంటే ఎగ్జామినేషన్ వరకు మెయిన్ ఇంపార్టెంట్ కింద పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ ప్రకారం సపోర్ట్ చేస్తున్న పేపర్ ఒకటి చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి మెయిన్ ఇంపార్టెంట్ కింద పబ్లిక్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పేసి నా ఛానల్ పర్పస్ ఇవ్వడం జరుగుతుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.